హాయ్ అండి. నైట్ టైం కిచెన్ క్లీన్ చేసుకుంటున్నారా? అయితే ఈ వీడియో వాళ్ళ కోసమేనండి. నేనైతే ప్రతిరోజు నైట్ టైం కిచెన్ క్లీన్ చేసుకుని పెట్టుకుంటాను. అంట్లు వాటర్లో నానబెట్టిన తర్వాత ఆ అంట్ల నుంచి వచ్చే చెత్తని మనం సింక్లోని పడేస్తే వాటర్ వెళ్ళే చోట మొత్తం స్టక్ అయిపోతాయండి. అది మనం ముందే తీసేసుకున్నాం కదా, క్లీన్గా ఉంటుంది. ఫస్ట్ అంట్లు కడిగేటప్పుడు ప్లాస్టిక్ ప్లేట్లు కానీ ప్లాస్టిక్ గిన్నెలు కానీ ఉంటే ఫస్ట్ అవి వాష్ చేసుకోవాలండి. లేకపోతే అంట్లో ఉన్నప్పుడు దేనికి దానికి తగిలి అవి పగిలిపోతే జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసినప్పుడు ఏంటంటే మనకి కొంచెం మందంగా ఉంటుంది కదండి ఈ ప్లేట్ అనేది సైడ్లో, కాబట్టి మనం వాష్ చేసేటప్పుడు ఒక పాత బ్రష్ లాంటిది తీసుకొని జస్ట్ అలా రుద్దితే చాలు, దాని వెనకాల ఉన్న చెత్త మొత్తం బయటకు వచ్చేస్తుంది. అలా ప్లేట్లకు కానీ గిన్నెలకు కానీ కుక్కర్ మూతలు ఉంటాయి కదా వాటికి కానీ అవి దాంట్లో ఉన్న చెత్త మొత్తం వెళ్ళిపోతుంది. వాటర్ స్టక్ అవుతూ ఉంటాయండి. మనం జస్ట్ ఇలా మధ్యలో క్లీన్ చేసుకుంటే చాలు. దీనికి నేను ఈ వీడియో లాస్ట్ లో మీకు ఒక టిప్ లాంటిది చూపిస్తాను. ఫస్ట్ లోనే మనం ఈ ప్లేట్ లాంటివి వాష్ చేసుకుని లాస్ట్ కి వచ్చేసరికి చిన్న చిన్న గిన్నెలు కానీ స్పూన్లు కానీ చిన్న చిన్న గ్లాసులు ఉంటాయి కదండి, ఇవి మనం లాస్ట్ లో వాష్ చేసుకున్నాం అనుకో అంట్లు అనేది మనకు చాలా ఈజీగా కూడా అయిపోతాయి. ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా పెట్టుకుని మనం సామాన్లు వాష్ చేసుకుంటే తక్కువ టైంలోనే మనకు అంట్లు అనేది అయిపోతుందండి. ఇలా సాంగ్ పెట్టుకుని గంటలు గంటలు కడగాల్సిన అవసరం కూడా ఎక్కువ ఏం పట్టదు. జస్ట్ ఇలా ఇప్పుడు నేను చూపించినట్టు ఇలా చేసుకుంటే చాలు, చాలా ఈజీగా అనేది కూడా అయిపోతుంది. చూసేటప్పుడు మనకు బద్ధకం అనేది రాకూడదండి. ఇలా వచ్చిందనుకో ఇంకా కొంచెం అంట్లో ఉన్నా మనకి ఎక్కువసేపు టైం పడుతుంది. మనం కొంచెం అంట్లను కూడా కడగలేము ఇంకా అసలు. అయితే నేనైతే ఇంకా ఇదే ప్రాసెస్ లో చేస్తానండి. అంట్లు అనేది చాలా ఈజీగా అయిపోతాయి. నైట్ టైం కదా నేను చేసేది. ఇలా చాలా ఒకేసారి మొత్తం కడిగేసుకొని కిచెన్ ని మొత్తం క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను అనుకో, మార్నింగ్ లెగ్సేసరికి నాకు అనేది కొంచెం పాజిటివ్ వైబ్స్ లా అనిపిస్తుంది. చూడండి ఇక్కడ మనం పప్పు వండేటప్పుడు ఏంటంటే పప్పు మొత్తం పొంగి బయటకు వచ్చి హోల్స్ లోకి వెళ్ళి మొత్తం ఎండిపోతాయండి, అవి అసలు పోవు. అందుకే జస్ట్ మనం ఇలా బ్రష్ ని ఇలా పట్టుకుని 2-3 సార్లు ఇలా వాష్ చేస్తే చాలండి, మొత్తం పోతాయి, క్లీన్ అయిపోతాయి. వంటకు వాడేటప్పుడు ఏంటంటే చాలా క్లీన్ గా కూడా ఉంటాయి అంట్లు అనేది అండి. నేను ఫస్ట్ లో ఒక టిప్ అనేది చూపిస్తానని, ఆ టిప్ ఇదేనండి. చూడండి ఇక్కడ మనకు సింక్ దగ్గర జల్లెడ లాంటిది ఇస్తారు కదండి. ఇలా ఇచ్చినప్పుడు నార్మల్ గా ఇలా మనం పెడతాం కదా, ఇలా పెట్టినప్పుడు ఏంటంటే దాని మీద బరువు లాంటిది పడిపోయి కిందకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇలా మనం బోర్లు ఇచ్చి పెట్టాం అనుకోండి, ఎంత వెయిట్ ఉన్నా సరే దాంట్లో ఏం వెళ్ళదు, అది కిందకి వెళ్ళిపోదు. కాబట్టి వాటర్ కూడా మనకు స్టక్ అవ్వు. ఈ టిప్ నచ్చినట్టయితే నాకు కింద కామెంట్ చేయండి. అంట్లన్నీ అయిపోయాక సింక్ సైడ్స్ ఉన్న గోడల్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. మనం అంట్లు కడిగేటప్పుడు చాలా క్రిములు ఉంటాయి కదా, అవన్నీ గోడకు కానీ ఇలా సింక్ కానీ సైడ్ కి అన్ని అతుక్కుపోయి ఉంటాయి. కొంచెం మంచిగా రుద్దుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనం నెక్స్ట్ టైం అంట్లు కడగడానికి సింక్ అనేది చాలా నీట్ గా కనిపిస్తుందండి. అది కాకుండా మనకు అంట్లు కడిగేటప్పుడు చెత్త మొత్తం పడేస్తూ ఉంటాం కదా, అలా ప్రతిసారి బయటకు వెళ్ళి పడేయడానికి కాకుండా ఒక చిన్న బౌల్లో తీసుకుని దాంట్లో చిన్న ఒకటి కవర్ పెట్టుకుని దాంట్లో మన సింక్ లో నుంచి వచ్చే చెత్త మొత్తం దాంట్లో పడేసామనుకోండి, ఇంకా లాస్ట్ లో తీసుకెళ్లి ఆ చెత్తని మనం బయట పడేయచ్చు. అంటే చెత్త బకెట్ మన ఇంట్లో పెట్టుకోలేం కదండి. మనకు అంట్ల పైన తేమ అనేది లేకుండా తుడుచుకుని పెట్టుకున్నాం అనుకోండి, వాటి వల్ల కూడా మనకి ఈగలు అనేది రాదు. ఇలా తుడుచుకున్నాక ఇక్కడ నేను కిచెన్ దగ్గర కింద కానీ సింక్ దగ్గర కానీ మొత్తం వాటర్ లేకుండా క్లీన్ చేసుకుంటానండి. మనం మార్నింగ్ లెగ్స్ వచ్చేది ఫస్ట్ కిచెన్ కే, కాబట్టి మన కిచెన్ ని నీట్ గా పెట్టుకుంటే మన మైండ్ అనేది కూడా చాలా పాజిటివ్ గా ఉంటుందండి. మినీ బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.